హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. అఖండ 2 సినిమా ఊరుగా సాగుతుంది. ఇక ఈ సినిమా గురించి ఏ భయము లేదు, బ్లాక్ బస్టర్ కావడం పక్కా. డోంట్ వరీ నందమూరి అభిమానులు. బాలయ్య బాబుకి మరో హిట్ వచ్చినట్లే వరుసగా 5 హిట్లు సాధించారు నందమూరి బాలకృష్ణ గారు. ఇంకా ఒక్క హిట్ పడిందంటే డబుల్ హ్యాట్రిక్ సాధించినట్టే బాలయ్య బాబు. 1986లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన బాలయ్య మళ్ళీ ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ సాధించబోతున్నారు ఫ్యూచర్లో. ఈ అఖండ 2 సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆ ప్రమోషన్ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. అఖండ 2 బ్లాక్ బస్టర్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. బాలయ్య, బోయపాటి శ్రీను ఇద్దరు ఈ సినిమాని తమ భుజ స్కంధాలపై మోసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. అఖండ 2 సినిమా యాక్చువల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, కానీ చాలామంది నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేశారు. దాంతో ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను గారు. మూవీ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని వదిలేశారు, కానీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాని డిజాస్టర్ నుంచి హిట్ వరకు తీసుకెళ్లారు. ప్రేక్షకులు మౌత్ పబ్లిసిటీతో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఒక్కసారి కానీ ప్రేక్షకులకు ఎక్కిందంటే ఇక ఎవరూ ఆపలేరు ఆ సినిమాని. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. మౌత్ పబ్లిసిటీతోనే సినిమా హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాని హిట్ నుంచి బ్లాక్ బస్టర్ దాకా తీసుకెళ్లడమే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను గారి ప్రయత్నం. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సక్సెస్ఫుల్గా 3rd వీక్ కంప్లీట్ చేసుకుని 4th వీక్ ఎంటర్ అయిపోయింది అఖండ 2. కొత్త సినిమాలు వచ్చినవన్నీ ఫట్ అయిపోయాయి. ఇక అఖండ 2 సినిమాకి తిరుగులేదు, ఏ పోటీ లేదు. సంక్రాంతి వరకు దుమ్ము దులపడం ఖాయం. 200 కోట్ల గ్రాస్ వైపు, 100 కోట్ల షేర్ వైపు అఖండ ప్రయాణం కొనసాగిస్తుంది. అసలు 2 వీక్స్ వరకే ఆడటమే ఎంత కష్టమో ఈ రోజుల్లో. అయినా కూడా అఖండ 2 విషయంలో మ్యాజిక్ జరిగింది. మొదట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత పుంజుకొని కొనసాగుతూనే ఉంది అఖండ 2. వీకెండ్స్, వీక్ డేస్ ప్రతిరోజు డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉంది అఖండ 2. సినిమాలో స్టఫ్ ఉంది భయ్యా, అందుకే ఎవరూ ఆపలేకపోతున్నారు అఖండ 2 సినిమాని. విషయం ఉన్న సినిమాని ఎంత తొక్కాలన్నా పైకి లేస్తుంది. యాక్చువల్గా ఈ సినిమాకి మొదట్లో ప్రమోషన్స్ సరిగా చేయలేదు ప్రొడ్యూసర్స్. ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగి ఉంటే ఎప్పుడో హిట్ అయి ఉండేది ఈ సినిమా. పర్లేదు, ఎట్టకేలకి ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు బోయపాటి శ్రీను గారు, నందమూరి బాలకృష్ణ గారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బోయపాటి శ్రీను గారు ఈ నెల 28న థియేటర్లలో ఫ్యాన్స్తో కలిసి సినిమా చూడబోతున్నారు. గుంటూరు సినీ ప్రైమ్ థియేటర్, శైలజ థియేటర్ ఇన్ విజయవాడ, తులసి థియేటర్ ఇన్ తుళ్ళూరు అమరావతి, ఒంగోలు గోపి థియేటర్లలో బోయపాటి ఫ్యాన్స్తో కలిసి చూస్తారట, ఫ్యాన్స్తో కలిసి మాట్లాడతారట. మొత్తానికి నందమూరి అభిమానులకు అఖండ 2 సినిమా మాస్ ట్రీట్నిచ్చింది. థియేటర్లో మాస్ వైబ్స్ని ఎంజాయ్ చేస్తారు బోయపాటి శ్రీను గారు. ఈ వీకెండ్తో సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం అయితే పక్కా అని ట్రేడ్ వర్గాల సమాచారం. సంక్రాంతి వరకు లాంగ్ రన్ కొనసాగితే సినిమా క్లియర్ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ విభూతితో వస్తుంటే గూస్బంప్స్ రాని అభిమానులు ఉంటారా? అసలు ఆ విభూతి గురించి కానీ ఒక స్టోరీ ఉందండి. ఆ విభూతి స్వచ్ఛమైన విభూతి తెప్పించి మరీ వాడారు బాలకృష్ణ గారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను చూస్తుంటే సిద్ధపురుషులంటే ఇలాగే ఉంటారా అనే విధంగా కనిపించారు నందమూరి బాలకృష్ణ గారు. ఒకప్పుడు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో బాలయ్య గారు సిద్ధపురుషుడి పాత్ర వేశారు. ఇలాంటి కత్తి మీద సాము లాంటి పాత్రలు వేయాలంటే మన టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే వేయగలరేమో ఇప్పుడున్న హీరోల్లో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.